ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరిలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరిలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మను పిలిచెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆ దెస్సలోనికీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకి ఈ యొక్క 2వ పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ప్రాముఖ్యమైనటువంటి మాటలు 2 మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. ఒకటి, యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మీరు ఇలాగ రక్షింపబడి ఏ రీతిగా అని మనం గమనించినట్లయితే 12వ వచనంలో మనం ఆ యొక్క అంశాన్ని మనం చూడగలం. నమ్మక దుర్నీతి యందు మీరు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయ శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ప్రభు వలన ప్రేమింపబడి సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనిను గనుక మేము మిమ్మను బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అపోస్తలుడైన పౌలు ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవాలని ఆయన ద్వారా మాత్రమే ఆ యొక్క మహిమను పొందుకోగలం. ఎందుకనగా ఆయన మహిమ స్వరూపుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన ద్వారా మాత్రమే రక్షణ పొందుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఎవరు ఆ రక్షణను అనుగ్రహించలేరు. ఎందుకనగా రక్షణకు కర్త అయినటువంటి దేవుడు ఆయన. అందును బట్టి మరి ఆయన మనల్ని ఈ లోకంలో నుండి ఏర్పరచుకొని ఉంటున్నాడు. ఈ లోకంలో నుండి మనల్ని ప్రత్యేకపరచుకొని ఉంటున్నాడు. మరి ఏ రీతిగా అపోస్తలుడైన పౌలు ఆ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటున్నాడో ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోము. ఎంత మరి శ్రమైనా, ఎంత కష్టమైనా, ఎంత బాధైనా దేవుని యొక్క పనిలో ముందుకు కొనసాగినట్లుగా మనం అనేక అవమానాలు, అనేక నిందలు, అనేక బాధలు ఎదురైనప్పటికీ దేవుని యొక్క సువార్తను వెదజల్లుటలో వెనకడుగు వేయలేదు. ఎందుకనగా దేవుడు ఇచ్చినటువంటి ఆ పనిని సమర్థవంతంగా అనేక ప్రాంతాలను సందర్శించి అనేక సంఘాలను స్థాపించి అనేక రీతిలుగా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగినటువంటి పౌలును మనం చూస్తూ ఉంటున్నాము. ఆ యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనము రక్షణ అనుభవం పొందుకోగలం. ఎవరు రక్షించలేరు. ఈ లోకంలో మరి అందరూ చేయి విడిచినను ఆయన మనల్ని చేయి విడిచేటువంటి దేవుడు కాదు. ఎందుకనగా ఆయన స్వరూపం నందు ఆయన పోలిక చొప్పున మనల్ని నిర్మించుకున్నాడు. కాబట్టి మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మనల్ని ఆయన ఏర్పరచుకొని మరి పరచుకొని ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆయన నిన్ను నన్ను మరి పిలిచింది ఆయన సువార్తను వెదజల్లేదానికి, ఆయన్ని మహింపరిచేదానికి, ఆయన ఘనపరిచేదానికి. ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకొని రక్షించుకొని మరి మనల్ని ఎన్నిక చేసుకుని ఉంటున్నాడు. ఎన్నిక చేసుకున్నటువంటి మనము ఆయన పనిలో నమ్మకంగా ముందుకు కొనసాగేవారిగా నీవు నేను ఉండాలని
ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.